బిల్కిస్ బాను కేసులో జస్టిస్ బేలా త్రివేది రెక్యూజల్ తీసుకున్నారు. రెక్యూజల్ అంటే ఈ కేసులో నేను జడ్జిగా ఉండబోను అని చెప్పటం అన్నమాట. రెక్యూజల్ అనేది జ్యుడిషియరీ పరిభాషలో సర్వసాధారణం. ఉదాహరణకి జస్టిస్ రమణ గారు కృష్ణా నదీ జలాల వివాదంలో రెక్యూజల్ తీసుకున్నారు. ఎందుకంటే తను ఈ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి. అట్లా రకరకాల సందర్భాల్లో అంటే వాళ్ళకి రిలేట్ అయిన కేసుల విషయంలో రెక్యూజల్ తీసుకుంటూ ఉంటారు జడ్జిలు. మనకి సహజ న్యాయ సిద్ధాంతాలను ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం. నో వన్ షెల్ బి ఎ జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కాజ్. తనకు సంబంధించిన అంశాలు కానీ, తను పక్షపాతం చూపించే అవకాశం ఉన్న అంశాలు కానీ, లేదా పక్షపాతం చూపిస్తున్నట్టు ప్రజలు భావించే అంశాలు కానీ ఆ జడ్జి తన ముందు పెట్టుకోరన్నమాట. జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మేనిఫెస్టబ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. న్యాయం చేయటమే కాదు, న్యాయం జరుగుతున్నట్టు కూడా కనిపించాలి, న్యాయం చేస్తున్నట్టు ప్రజలకు నమ్మకం కలగాలన్నమాట. అందుకని రెక్యూజల్ అనేది జ్యుడిషియరీలో చాలా కేసుల్లో జడ్జెస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు. ఉదాహరణగా ఒక జడ్జి ఉన్నాడు, వాళ్ళ అల్లుడికో బంధువులకో ఫ్రెండ్కో జరిగిన కాంట్రాక్ట్ విషయంలో ఆయన ఆ కేసు తన ముందుకే వచ్చింది, తను జడ్జిగా ఉంటారు. తర్వాత ఒక జడ్జి ఉన్నారు, ఆయన లాయర్గా ఉన్నప్పుడు ఆయన వాదించిన కేసు అది. తర్వాత జడ్జి అయ్యారు, జడ్జి అయినప్పుడు అదే కేసు తన ముందుకు వచ్చింది. అప్పుడు కూడా పక్షపాతం చూపించే అవకాశం ఉంటుంది, లేదా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో రెక్యూజల్ తీసుకుంటుంటారనమాట. అయితే జస్టిస్ బేలా త్రివేది బిల్కిస్ బాను కేసులో తాను ఎందుకు రెక్యూజల్ తీసుకుంది అనే దాని మీద, అసలు ఈ బిల్కిస్ బాను ఎవరు, ఈ కేసు పూర్వాపారాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరసేవకులతో కూడిన సబర్మతి ఎక్స్ప్రెస్ గుజరాత్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు గోద్రా దగ్గరికి వచ్చినప్పుడు దీనిపైన దాడి జరిగింది. చాలామంది సాధువులు చనిపోయారనమాట. ఈ సబర్మతి ఎక్స్ప్రెస్కు నిప్పు అంటించడం, అక్కడ సాధువులు చనిపోవడం జరిగింది. దీనికి ముస్లింలే కారణం అనుకున్న కొంతమంది గుజరాత్లో దాడులు చేయడం మొదలెట్టారు. ఆ దాడికి సందర్భంగా బిల్కిస్ బాను కుటుంబం మీద కూడా దాడి జరిగింది. దాదాపు ఆవిడ కుటుంబంలో 7 చనిపోయారు. ఆవిడపైన, ఆవిడ తల్లిపైన ఇలా రేపు కూడా జరిగిందనమాట. ఆవిడ చివరికి బతికి బట్టగట్టి వేరే ఊరికి పారిపోయి అక్కడి నుంచి పోలీస్ కేసు పెట్టింది. ఈ కేసు ఉదంతమే బిల్కిస్ బాను కేసు అంటాం. మొదట్లోనే ఈ కేసుని రాంగ్ రూట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పి సిబిఐ వర్గాలు కూడా తెలిపాయి. చివరికి బిల్కిస్ బానుకి గుజరాత్ గవర్నమెంట్ 5 లక్షలు పరిహారం ఇస్తామని కూడా చెప్పింది. కానీ ఆవిడ నాకు జరిగిన నష్టానికి 5 లక్షలు కాదు, ఎగ్జాంపులరీ డ్యామేజెస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవగా సుప్రీంకోర్టు ఆవిడకి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా చెప్పిందనమాట. అయితే బిల్కిస్ బాను కేసు గుజరాత్లో ఆవిడకి బెదిరింపులు వస్తున్నాయి, ఆవిడని సాక్షులను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ కేసుని గుజరాత్ నుంచి మహారాష్ట్ర స్పెషల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. 2008లో మహారాష్ట్ర స్పెషల్ కోర్టు బిల్కిస్ బాను రేప్ కేసులో 11 మందిని కన్విక్ట్స్గా చేసిందనమాట. అప్పటి నుంచి 11 మంది జైల్లో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 2022 ఆగస్టు 15వ తారీఖున ఈ 11 మందిని వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ సత్ప్రవర్తన రీత్యా విడుదల చేసింది గుజరాత్ గవర్నమెంట్. దీనికి సంబంధించి వీళ్ళందరినీ గార్లాండ్స్ వేసి బయటికి తీసుకురావటం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఇలా ఎందుకు రిలీజ్ చేశారనే దాని మీద విమర్శలు చేశారు. బిల్కిస్ బాను ఈ కేసు విషయంలో మళ్ళీ ఇప్పుడు పిటిషన్ వేసిందనమాట. ఆ పిటిషన్లో మేజర్గా 2 విషయాలు మాట్లాడారు. ఒకటి, ఈ కోర్టు మొత్తం ట్రయల్ నడిచింది మహారాష్ట్ర కోర్టు కాబట్టి గుజరాత్ జ్యూరిస్డిక్షన్లోకి రాదు, గుజరాత్ ప్రభుత్వంలోకి రాదు, ఇది మహారాష్ట్ర హ్యాస్ టు టేక్ ఏ కాల్, మహారాష్ట్ర దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒకటి. రెండోది, 11 మందిని అలా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా, అంటే ప్రతి ఒక్కరి కేసు ఇండివిజువల్గా చూసి వాళ్ళ పాత్ర ఎంత ఉందో దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, కానీ అందరినీ ఎన్మాసే రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ కేసులో ఆవిడ అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసు మళ్ళా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంతమంది ఒకటేసారి రిలీజ్ చేయడం అనేది సుప్రీంకోర్టు వినబోతోంది. దీనికి సంబంధించి జడ్జిమెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. బిల్కిస్ బాను ఫైల్ చేసిన ఈ పిటిషన్లో ఒక మాటను ప్రస్తావించారు, ద రిలీజ్ ఆఫ్ 11 కన్విక్ట్స్ హ్యావ్ షేకెన్ ద కాన్సైన్స్ ఆఫ్ ద నేషన్ అని. అంటే జాతి యొక్క మనస్సాక్షినే కదిలించేసేసారు ఈ 11 మంది కన్విక్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా అని చెప్పి. నిజంగానే చాలామంది ఆడవాళ్ళు దీని గురించి చాలాసార్లు ఆలోచించారు, వాళ్ళ మనోభావాలు కూడా ఈ విషయంలో షేక్ అయ్యాయని చెప్పచ్చు. అయితే 11 మందిలో ఎవరి పాత్ర ఎంత, ఎవరు డిగ్రీ ఆఫ్ క్రైమ్ ఎంత, ఎవరిని రిలీజ్ చేయొచ్చు అనే దాని మీద సుప్రీంకోర్టు
ఏ నిర్ణయం చెప్పిద్దో, ఇలా రిలీజ్ చేయడం కరెక్టో కాదో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. పోస్ట్ గోద్రా రైట్స్ అంటే గోద్రా ఇన్సిడెంట్ తర్వాత గుజరాత్లో జరిగిన అల్లర్ల విషయంలో ఎవరి పాత్ర ఎంత అనే దాని మీద సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది జస్టిస్ నానావతి ఆధ్వర్యంలో. దాదాపు 64 మంది పైన అభియోగాలు ఉన్నాయి అప్పట్లో, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి. అయితే మొన్న జూన్ 2022న ఈ సిట్ రిపోర్ట్ వచ్చింది మోడీ గారికి ఇంకా చాలా మందికి క్లీన్ చిట్ ఇస్తూ. దాంతో సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్ఐటి సిట్ ఒక రిపోర్ట్ను ఆమోదించింది.